నరుడి బతుకు నటన ఈశ్వరుడి తలపు ఘటన ఆరింటి నట్ట నడుమ నీకెందుకింత తపన తెలుసా మనసా నీకిది తెలిసి అలుసా. దట్స్ ఓపెన్. నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎక్కడికైనా బెటర్ లైఫ్ ఉంటుంది, నువ్వు ఇక్కడ ఏమేమి నీ లైఫ్ బెస్ట్ అని నువ్వు అనుకుంటున్నావో దానికి 10 ఎంతలు ఉంటుందని చెప్పాడు అనుకోండి. ఎవరైనా చెప్పిన ఉండదు, దేవుడే స్వయంగా ప్రత్యక్షమై చెప్పినా కూడా ఇంకా భయపడతారు, ఎందుకంటే అన్నునేంటి. సో అప్పుడు అది ఆలోచనలకి చావు ఎలా ఉంటుంది, ఫీలింగ్స్కి చావు ఎలా ఉంటుంది. 900 people committed suicide ఒకడి మాటలు మన, బికాస్ హీ జస్ట్ మేడ్ దెమ్ బిలీవ్ ఇప్పుడు నువ్వు చచ్చిపోతే దీని తర్వాత యూ హ్యావ్ బెటర్ లైఫ్. టు గివ్ అప్ యువర్ లైఫ్ ఇస్ ద హైయెస్ట్ సాక్రిఫైస్ అండ్ యూఆర్ డూయింగ్ ఇట్ ఫర్ ఎ బెటర్ పర్పస్ అని ఈ మేడ్ 900 people డ్రింక్ పాయిజన్ అట్ ద సేమ్ టైం. ఇక్కడ మీకు సుఖం ఇస్తాను, మీకు మంచి ఐశ్వర్యాలు ఇస్తాను, అందమైన అమ్మాయిలు ఇస్తాను, అందమైన అమ్మాయిలు ఇవ్వలేడు, డబ్బులు ఇవ్వలేడు, అందుకని తర్వాత దొరుకుతాయండి. చాలాసార్లు ఇదిగో డెత్ అయిపోయిన తర్వాత యాక్చువల్గా మీకు ఎంత ఇష్టమైన ఒక పర్సన్ చచ్చిపోతే మీకు ఎంతో ప్రేమ ఉండొచ్చు ఆ పర్సన్ అంటే, ఆ పర్సన్ మళ్ళీ తిరిగి వచ్చిందంటే మీ పైన చచ్చిపోయిన తర్వాత వెనక్కి తిరిగి ఎందుకు రాకుండా సంజయ్ గారు చెప్పారు. నర్గీస్ ఎంతో ఇష్టం సంజయ్ గారు. నర్గీస్ గారు పోయిన తర్వాత ఒకరోజు తను ఏదో లేట్ నైట్ షూటింగ్ వచ్చి ఫేస్బుక్లో చాలామంది సో అండ్ సో పాస్ట్ అవే అంటే రెస్ట్ ఇన్ పీస్ ఆర్ఐపి 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 అని పెట్టుకుంటూ పోతుంది. కరెక్ట్. సో అదేంటంటే రెస్టింగ్ ఆర్ఐపి అని పెడతారు అంటే ఇప్పుడు వీళ్ళు చచ్చిపోతారు, గంతులేస్తారా, ఒక టెర్రరిస్ట్ యాక్ట్ చచ్చిపోయారు, లేకపోతే ఇంకొక సునామీ వచ్చి చచ్చిపోయారు. గాడే చంపేసిన వాళ్ళకి మళ్ళీ గాడ్ని పూజించడం ఏంటి అసలు? యాక్చువల్గా మీకు ప్రమోషన్ వచ్చింది. చావంటే దేవుడు చంపేసాడంటే మీకు ప్రమోషన్ వచ్చినట్టు. మీకు కింద ఉద్యోగం నుంచి పైన ఉద్యోగంకి వెళ్ళిపోతే దానికి ఇంటి ఏడుస్తున్నాడు జలసియా మీకు రాలేదని. మీ చావుని మీరు ఎలా చూసుకుందాం అనుకుంటారు?